నమస్కారం అండి. ఇక్కడ ఈ గన్నవరం విమానాశ్రయం ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, అలాగే ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన వాళ్ళు R&R ఇవన్నీ ఒక గన్నవరానికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున అతి పెద్ద కులం. ఒకప్పుడు కులాలని SC ST BCలని అవని ఇవని అనేవాళ్ళు. ఈ రోజున ఒకటే అతి పెద్ద కులం ఉంది, అదేంటంటే నిర్వాసితుల కులం. శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా ఎక్కడ చూసినా భూములు లాక్కోవటం, ఏదో ఇస్తామంటాం, వాళ్ళకి ఇవ్వకపోవటం, పాపం వాళ్ళ జీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే ప్లాట్లు తీసుకున్నారు ఎయిర్పోర్ట్కి అని చెప్పి జీవో ఇచ్చారు, ఈ రోజు దాకా ఏమి ఇవ్వలేదు. ఇల్లు కట్టేసుకోమని చెప్తున్నాను. అందరినీ ప్లాన్ అప్రూవల్స్ అప్లై చేయండి, ఇల్లు కట్టుకోండి, మీ ప్లాట్లు మీ ఇష్టం, మీ నుంచి లాక్కునే అధికారం ఎవరికీ లేదు. పంచాయతీలో అప్రూవల్ తీసుకోండి, కట్టుకోండి, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేయలేదు కదా ప్రభుత్వం. అందుకని ఇమీడియట్ గా వాళ్ళే సరే దోవలోకి వచ్చి ఇమీడియట్ గా వీళ్ళకి వేరే చోటకి రీలొకేట్ చేస్తారా, మరి వేరే చోట కట్టించిస్తారా, ఏం చేస్తారా అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా. వీళ్ళు యాక్చువల్ గా జీవో వచ్చినప్పుడే ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాల్సింది. రీసెంట్ గా పురందర్ అనే ఎయిర్పోర్ట్ పూనా దగ్గర ఇలాగే చేస్తే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు, మాకు ఇల్లు కట్టించి వాళ్ళు ప్రతిదీ కూడా. వీళ్ళు అసలు అప్పుడే గట్టిగా పట్టుకొని ఉంటే, జీవో అప్పుడే పట్టుకొని ఉంటే బాగుండేది. సరే ఇప్పుడైనా కూడా ఇంకా ప్లాన్ అప్రూవల్కి అప్లై చేసేసి ఇల్లు కట్టుకోవడం మొదలెడితే ప్రభుత్వమే దోవలోకి వస్తుంది, ఇమీడియట్ గా అవుతుంది. కానీ ఈ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూనో ప్రభుత్వాల చుట్టూనో తిరిగితే మాత్రం ఏమయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు గేదె చర్మం ప్రభుత్వాలు, ఏదో ఒకటి మనమే చెయ్యాలి.